నెల్లూరు, పల్నాడు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుంది. టీడీపీ గత ఎన్నికల్లో వైట్ వాష్ గురైన నెల్లూరు జిల్లాలో వైసీపీ లీడర్, క్యాడర్ అంతా కూడా మళ్ళీ టీడీపీ గుడికి చేరుతున్నారు. కీలకమైన నేత, బడా పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అంచనగణం, ద్వితీయ శ్రేణి క్యాడర్ టీడీపీలో చేరుతున్నారు. ఇటు పల్నాడు జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పేలా లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరులో సగం సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. గతంలో ఇదే జిల్లా నుంచి టీడీపీలోకి 3 వైసీపీ ఎంపీలు చేరారు. వీరి రాకతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కంచుకోటగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాల నుంచి 2 దక్కినా గొప్ప అన్న వాదన అప్పుడే వినిపిస్తుంది. మరోవైపు పల్నాడు నుంచి కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారు. పల్నాడు జిల్లా నుంచి ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు సహా కొన్ని వందల మంది స్థానిక సంస్థల ప్రతినిధులు వైసీపీ క్యాడర్ టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ 7 అసెంబ్లీతో పాటుగా పార్లమెంట్ సీటును కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ప్రజల్లో బలంగా ఉన్న నేత కృష్ణదేవరాయలు వైసీపీ క్యాడర్ని తీసుకొని టీడీపీలో చేరారు. చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయన కూడా వైసీపీ తీరును తప్పుపట్టి బయటకు వచ్చారు. మైలవరం వైసీపీ క్యాడర్ సగం పైనే ఆయన వెంట వస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చేరికల జోరు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.